హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ సుప్రియ. ఆమె యోగా ట్రైనర్, వెయిట్ లాస్ కోచ్, మ్యాకులెట్స్ ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. ఈ రోజు మనము గ్యాస్ట్రిక్ సంబంధించిన దాని కోసం మనం ఎక్సర్సైజ్ చేస్తాము. మోస్ట్లీ గ్యాస్ అనేది ఎందుకు ఫామ్ అవుతుంది? టైంకి తినకపోవటము, వాటర్ సరిగ్గా తీసుకోకపోవడము, అండ్ ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోవడము, ఆ తిన్న వెంటనే వామిటింగ్స్ అవ్వడము, లేకపోతే కాన్స్టిపేషన్, చెస్ట్ సెంటర్ లో పెయిన్ వస్తుంది. వీటన్నింటికి కూడా వాటర్, ఫైబర్ ఫుడ్ మీరు ఏం తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. జస్ట్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఇంక్లూడ్ యువర్ ఫైబర్ ఇన్ యువర్ డైట్ అండ్ వాటర్ ఇంటేక్ అనేది చాలా బాగా జరగాలి. అండ్ మెయిన్లీ ఎక్సర్సైజ్ కూడా వస్తుంది. ఎక్సర్సైజ్ వచ్చేసి ఫస్ట్ మనము చైర్ పోజ్ లోకి వస్తాము. హ్యాండ్స్ పైకి అబౌవ్ ద హెడ్ పెట్టేస్తాం. అక్కడ నుంచి స్క్వాట్ డౌన్ లిటిల్. ఇది చైర్ పోజ్ అంటే ఓకేనా. స్లోలీ ఇది స్ట్రైట్ పైకి ఉండవు, లైట్లీ డిగ్రీ అనేది చేంజ్ చేసేసి ఇలా పెట్టేస్తాం. ఇది చైర్ పోజ్. అక్కడ నుంచి హ్యాండ్స్ నమస్కార పొజిషన్ లో పెట్టేసి ఆపోజిట్ హ్యాండ్ ఆపోజిట్ థై మీద ఇలా ప్లేస్ చేసేసి పైకి చూస్తాం. ఇది సీటెడ్ సైడ్ యాంగిల్ చైర్ పోజ్ ఓకేనా. ఇలా పైకి చూస్తాం. ఇది కావాలంటే ఫస్ట్ మళ్ళీ వెళ్ళొచ్చు చైర్ పోజ్ లోకి, మళ్ళీ సీటెడ్ చైర్ పోజ్ లోకి రావచ్చు. 1 2 3 4 ఇలా మనం ఒక 10 కౌంట్స్ లేదా 5 కౌంట్స్ రైట్ సైడ్, 5 కౌంట్స్ లెఫ్ట్ సైడ్ కూడా చేయొచ్చు. ఫస్ట్ తాడాసనంలో ఉంటాం. అక్కడ నుంచి లెగ్స్ అనేది పక్కకి స్ట్రెచ్ చేసి పెడతాము. అక్కడ నుంచి రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఒక సైడ్ నీ అనేది ఇలా బెండ్ చేస్తాం. హ్యాండ్ అనేది ఆన్ ద థై ఇలా ప్లేస్ చేస్తాం. అక్కడ నుంచి రైజ్ యువర్ హ్యాండ్, ద ఎల్బో షుడ్ టచ్ టువర్డ్స్ ద ఇయర్ అండ్ లుక్ అప్. ఇది హోల్డ్ ఇట్ 1 6. ఇది ఓకేనా. ఇటువైపు ఒక 10 కౌంట్స్, ఇటువైపు ఒక 10 కౌంట్స్ కూడా మనం చేయొచ్చు. హలాసనంలో కూర్చుంటాము. కాళ్ళు అనేది ఇప్పుడు ఇలా స్ట్రైట్ ఉండవు, ఇలా పక్కకు ఉంటాయి, క్రాస్ గా ఉంటాయి. నుంచి హ్యాండ్స్ అనేది నమస్కార పొజిషన్ లో పెట్టేస్తాం ఓకేనా. మన టోస్ అనేది కంప్లీట్ గా మనము ఇన్ బిట్వీన్ యువర్ థైస్ అనేది ఫిట్ అయి ఉండాలి. హ్యాండ్స్ నమస్కార ముద్రలో పెట్టేస్తాం ఓకేనా. ఇఫ్ ఇట్ డజంట్ ఫిట్, లైట్ గా ఇలా మనము పక్కకి ఇలా స్లైట్లీ మనం ప్రెస్ చేస్తూ ఇలా సైడ్ వర్డ్స్ ఇలా పక్కకి ఇలా నెట్టచ్చు కూడా ఓకేనా. అక్కడ నుంచి మనం కావాలంటే డ్రాపింగ్ యువర్ నీ అండ్ ట్విస్ట్ టువర్డ్స్ ద లెఫ్ట్, మళ్ళీ డ్రాప్ నీ అండ్ ట్విస్ట్ టువర్డ్స్ ద రైట్. 2 3 4 ఇలా మనం ఒక 20 to 30 కౌంట్స్ కూడా చేయొచ్చు ఓకేనా. మలాసనంలో ఉండేసి ఓకే. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి జాను సీట్స్ ఆసన్ ఓకేనా. ఒక లెగ్ అనేది టేకింగ్ టువర్డ్స్ యువర్ గ్రాయిన్ ఏరియా, ద అదర్ లెగ్ షుడ్ బి ప్లేస్డ్ స్ట్రైట్ గా ఇలా పక్కకి ఇలా ప్లేస్ చేస్తాము. అక్కడ నుంచి హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసేసి అబౌవ్ ద హెడ్ ట్రై టు catch the ankle and get the forehead on the knee. 1 2 3 4 5. చాలా మంది నాకు ఇది రావట్లేదు, ఎంత బెండ్ చేసినా అవ్వట్లేదు అని చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు. ఏం లేదు, మనం ఎప్పుడు ఇలా అందుకుంటే రాదు. యూ హ్యావ్ టు స్ట్రైటన్ ద స్పైన్ అండ్ పుష్ యువర్ టార్సో ఫార్వర్డ్, పుష్ యువర్ స్పైన్ ఫార్వర్డ్. ఇన్హేల్ తీసుకొని మంచిగా ఎక్స్హేల్ ఫార్వర్డ్ బెంట్. ఇది ఇనిషియల్ స్టేజెస్ లో అన్ని రావాలని ఏం లేదు. అలా అవ్వలేదు అంటే రైట్ హ్యాండ్ 1 2 3 ఏదో ఒక పాయింట్ లో ఖచ్చితంగా అందుకుంటుంది. 10 కౌంట్స్ ఇస్తే ఒకసారి కూడా అందుకోదా. చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. ఎవరికైతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయో ఇది లాస్ట్ ఎక్సర్సైజ్. ఇది పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వాళ్ళు హాట్ వాటర్ లో మలాసనంలో కూర్చొని తర్వాత ఈ ఎక్సర్సైజ్ ఒక 10 కౌంట్స్ వరకు హోల్డ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ గ్యాస్ట్రిక్ ఇష్యూ అనేది వాళ్ళకు ఉండదు ఓకేనా. యా. అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను, మీరు తిన్న వెంటనే పడిపోవద్దండి. ఇలా లెగ్స్ ఫోల్డ్ చేసేసి ప్లేసింగ్ యువర్ హిప్స్ ఆన్ యువర్ లెగ్, ఇలా వజ్రాసనంలో కాసేపు ఇలా కూర్చున్నారంటే డెఫినెట్ గా మీకు డైజెషన్ ఈజీగా అవుతుంది. ఇంకా పవన్ ముక్త ఆసన చూపిస్తాను, తర్వాత ఫుల్ చూపిస్తాను ఓకేనా. లైంగ్ ఆన్ యువర్ బ్యాక్, వెనక్కి పడుకుంటాము. లెగ్స్ రెండు కిందికి డ్రాప్ చేసేస్తాము ఆన్ ద మ్యాట్.
అక్కడి నుంచి నీ అనేది టేకింగ్ ద నీ టువర్డ్స్ ద చెస్ట్ అండ్ ఇంటర్లాకింగ్ ద హ్యాండ్ in the back, cover the knee and take the knee towards the chest and drop out your forehead onto the knee. మళ్ళీ ఇటువైపు కూడా 2 3 4 5 ఇలా మీరు ఇటువైపు 10 కౌంట్స్ ఇటువైపు 10 కౌంట్స్ కూడా కంటిన్యూ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఫుల్ పవన్ ముక్తాసన కూడా చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ నుంచి రెండు నీస్ కూడా టేకింగ్ ద నీస్ టువర్డ్స్ ద చెస్ట్, ఇంటర్లాక్ విత్ బోత్ ద హ్యాండ్స్ అండ్ డ్రాప్ ద ఫోర్హెడ్ ఆన్ ద నీస్. ఇలా. ఓకేనా? ఇలా మనం ఒక 10 కౌంట్స్ వరకు ఇలానే హోల్డ్ చేసుకొని ఉండాలి. ఓకేనా? హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.